హాయ్ ఫ్రెండ్, ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? మనందరికీ తెలుసు ఒక యాటమ్ అనేది ఎలా ఉంటుంది. ఒక యాటంలో మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. దాని చుట్టూ షెల్స్ వారీగా ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిట్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్క షెల్కి ఒక్కో ఎనర్జీ ఉంటుంది. మనం షెల్స్ 1, 2, 3, 4 అనే లెవెల్స్తో పిలుచుకుంటాం. ఈ లెవెల్స్ పెరిగే కొద్దీ ఎనర్జీ కూడా పెరుగుతుంది. బేసికలీ మనం ఒక లెవెల్ 1లో రివాల్వ్ అవుతున్న ఎలక్ట్రాన్కి ఎనర్జీ ఇచ్చినట్టయితే అది ఎగ్జైట్ అయ్యి లెవెల్ 2కి వెళ్తుంది, అంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది. సేమ్ వే హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఉన్న ఎలక్ట్రాన్ అనేది కిందకు వచ్చినప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సో ఈ ఎనర్జీ ఇవ్వడం, రిలీజ్ అవ్వడం అనేది ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలో రిలీజ్ అవుతుంది? స్ట్రింగ్ ఎనర్జీయా? నో. ఈ ఎనర్జీ అనేది లైట్ ఎనర్జీ ఫామ్లో రిలీజ్ అవుతుంది. సరే, ఈ ఎనర్జీ అనేది లైట్ ఫామ్లో రిలీజ్ అవుతుంది, కానీ లైట్కి చాలానే కలర్స్ ఉంటాయి. ఇది ఏ కలర్లో రిలీజ్ అవుతుంది? వైటా, బ్లూవా, ఆరెంజ్ ఆర్ ఎల్లో? ఇది కూడా వీటి మధ్య ఉన్న ఎనర్జీ గ్యాప్తోనే డిసైడ్ అవుతుంది. అంటే హయ్యర్ లెవెల్లో ఉన్న ఎనర్జీని లోవర్ లెవెల్లో ఉన్న ఎనర్జీని మైనస్ చేస్తే, అంటే వాటి మధ్య ఉన్న డిఫరెన్సే డిసైడ్ చేస్తుంది. ఎనర్జీ కానీ ఎక్కువగా ఉంటే వేవ్ లెంత్ అనేది తక్కువ ఉన్న లైట్ రిలీజ్ అవుతుంది. అంటే విజిబుల్ స్పెక్ట్రంలో బ్లూ సైడ్, వైలెట్ సైడ్ అనేది తక్కువ వేవ్ లెంత్ ఉంటాయి కాబట్టి అటువైపు రావచ్చు. సో ఎలక్ట్రాన్ ఎప్పుడైతే ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వస్తుందో అప్పుడు లైట్ అనేది రిలీజ్ చేస్తుంది. అది ఏ వేవ్ లెంత్ అనేది ఈ స్పెక్ట్రంలో లైన్గా చూపిస్తారు. అంటే ఏ కలర్ ఏ వేవ్ లెంత్ దగ్గర ఉన్నది అని చెప్పి ఈ ఫోటోలో చూపిస్తున్న విధంగా. దీన్ని ఎమిషన్ స్పెక్ట్రమ్ అని అంటారు. దీన్ని ఎమిషన్ స్పెక్ట్రమ్ అని ఎందుకు అంటారంటే, ఎమిషన్ అంటే రిలీజ్ అని కూడా అర్థం. సో ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి, అంటే ఎమిట్ అవుతుంది కాబట్టి దీన్ని ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటారు. ఈ స్పెక్ట్రమ్ ద్వారా ఈ ఎనర్జీ గ్యాప్ అనేది తెలుస్తుంది. ఎన్ని రకాలుగా ఎన్ని లెవెల్స్ ఉన్నాయని కూడా తెలుస్తుంది. మీకు ఇంకా కాన్సెప్ట్ అర్థం కాకపోతే, లేదా వేరే కాన్సెప్ట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నవీన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.